సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామం రాజీవ్ రహదారి మలుపుపై అదుపు తప్పి లారీ బోల్తా పడింది. దీంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది. ఇటీవల కాలంలో ఈ మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రాజీవ్ రహదారి రద్దీగా ఉంటుందని భారీ వాహనాలు తరచూ వెళ్తుంటాయి. గత ప్రభుత్వం బైపాస్ రోడ్డు వేసి శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా ఆయన తగు చర్యలు తీసుకోకపోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కొండపాక మండలం దుద్దడ మూలమలుపు ప్రమాదకరమైన మూలమలుపు ఉంది. ఇటీవలనే 2 బండ్లు పడడం జరిగింది. చాలా ప్రాణాపాయ స్థితిలో ఈ మూలమలుపు ప్రాంగణంతో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రజలు అటు ఇటు మార్కెటింగ్ కాబట్టి ప్రజలు బాగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. ఓవర్ స్పీడ్లో వచ్చి టర్నింగ్ మూలమలుపు చాలా ఘోరంగా ఉండడం వల్ల యాక్సిడెంట్ అవుతున్నాయి, మళ్ళీ బోర్ల పడుతున్నాయి బండ్లు. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. దుద్దడ గ్రామం నుంచి ఇక్కడ రాజీవ్ రహదారిపై ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ రావడం చాలా ప్రమాదకరంగా ఉంది. దీన్ని గవర్నమెంట్ ఆలోచించి దీన్ని ఏదైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ లేచినప్పటి నుంచి పాల వ్యాపారులు, రైతులు ఇదే రోడ్లో ఎక్కువ రవాణా ఉంటుంది కాబట్టి స్కూల్ పిల్లలు వెళ్ళేస్తారు కాబట్టి రవాణా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో ఇది బైపాస్ వేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రమాదకరంగా ఉంది. తెల్లారు లేసి ఏమవుతుందో అని ప్రజలు భయోందోళనకు గురైపోతున్నారు. దీన్ని తక్షణమే గవర్నమెంట్ ఆలోచించి దీన్ని ఏదైనా మార్గం చేయవలసిందిగా మేము తెలియజేస్తున్నాము. ఈ ప్రమాదాలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. దీన్ని మీరు ఆలోచన చేయవలసిందిగా గవర్నమెంట్ని విజ్ఞప్తి చేయాల్సి కోరుతున్నాము.